నమస్తే అండి. శ్రీవాణి గారా? అవునండి. నమస్తే మేడం. హలో! చెప్పండమ్మా. నా పేరు చెప్పండి. నా పేరు అనిత మేడం. ఓకే. బండి సంజయ్ గారి అబ్బాయి ఫోక్స్ కేసు కోసం మీరేం గళమెత్తట్లేదేంటండి? దేని గురించండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫోక్స్ కేసులో ఇరుక్కున్నారు గదా! తప్పు అవును. చేశారు గదా! మరి దాని తప్పు గురించి చేశారని కన్ఫర్మేషన్ రాలేదు కదండీ ఇంకా. మేడం ఎదుటి వాళ్ళు చేశారు అని తెలియగానే మీరు రోడ్డెక్కి హడావిడి చేస్తారు గదా! ఇప్పుడు అంతా మీరు కేసు మీరు కూడా బయట కాంట్రవర్సీ కోసం నాకు ఫోన్ చేశారా? ఏమన్నా కాంట్రవర్సీ సమస్య కోసం చెప్పడానికి ఫోన్ చేశారా మీరు అండి? గళమెత్తట్లేదని బాధ కలిగి చేశానండి. లేదు. ఒకవేళ మీరు నిజంగా బాధ కలిగి ఉంటే మీరొకటి ఆలోచించండి. చెప్పండి. మనం ఏదో పొలిటికల్ గా మాట్లాడతాం కానీ ఆ! అక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా ఉంది కదండీ! పాపం ఒక ఉంది. అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదండీ! అవునండి. ఏది లేనప్పుడు, ఏది తెలియనప్పుడు లా అండ్ ఆర్డర్ తన పని చేసుకుంటూ పోతుందండి. ఓకే. ఒకవేళ తప్పు చేశారంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్ గా పడాలి. అన్ సామాన్య ప్రజలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, బిజినెస్ మెన్ కి కానీ ఎవరికైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ హ్మ్. ఏది తెలియకుండా కేవలం మీడియా ట్రయల్స్ లో ఉన్నప్పుడు, ఓకే. పొలిటికల్ ఎజెండాస్ నడుస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళం అందులోకి పోతే ఓకే. అక్కడ ఇద్దరు కుటుంబాలు, సరే అబ్బాయిని పక్కన పెడితే అమ్మాయి కుటుంబం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మహిళగా గౌరవంతో ఒక నేను ఈ విషయంలో ఒక మాట్లాడలేదు. అమ్మాయి అవసరం అఫ్‌కోర్స్ ఉన్నప్పుడు మేడం. అండ్ ఒకసారి మేడం. ఆ! ఇంకొకటండి చెప్పండి. మీరు నా ఫోన్లు రికార్డింగ్లు చేసుకుంటూ నా కోసం ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలని రికార్డింగు చెప్పి అటువంటి మీరు నిజంగా ఏవండి ఒక సొసైటీ విషయం మీద ప్రేమ సొసైటీ మీద ఉంటే ప్రేమ కాబట్టి సొసైటీ మీద మీకు నేనొక ప్రేమ నేను ఉంటే ఎవరైనా మీకు దేర్ ఫోన్ ఆర్ చేసి ఎన్ అడిగారా? నంబర్ ఆఫ్ థింగ్స్ టు మీకు స్పీక్ మీకు అబౌట్, నాట్ మిమ్మల్ని ఓన్లీ దిస్ అలా థింగ్స్. కాదండి. మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి అడిగారా? మీరు దీన్ని ఇష్యూస్ ఇష్యూని కాదండి. పెద్దగా చేయకండి. ఒక సాధారణ నిజంగా మధ్యతరగతి అమ్మాయికి అమ్మాయికి తప్పు జరిగిన తప్పు అన్యాయంలో జరిగితే ఒక తప్పు సాధారణ చేయండి. మధ్యతరగతి డోంట్ అమ్మాయికి టేక్ ఇట్ ఇంటూ అన్యాయం జరిగితే పాలిటిక్స్. మీరు డోంట్ బయటికి టేక్ ఇట్ రారు. ఇంటూ మీ పాలిటిక్స్. పార్టీ అక్కడ పరంగా. ఎవరు అన్నది కాదు, ఆ! అక్కడ ఓకే. ఎవరు అన్నది ఇంతకు కాదు, ముందు ఒక జరిగిన వాటిలో మహిళ, మీరు రోడ్డెక్కలేదా? ఒక మహిళ గురించి మాట్లాడండి మీరు. ఇంతకు ముందు జరిగిన వాటికి మీరు ఓకే రోడ్డెక్కలేదా? అండి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ ఇట్, ఈవెన్ దో కాంట్రవర్సీ దేర్ ఇస్ కాదు అ లా మేడం. అండ్ ఆర్డర్, మీరు తప్పు జరిగినప్పుడు తప్పని ఖండించడానికి బయటికి రావడానికి మీకు నష్టం మీరు ఏంటి? ఎందుకండి, మీరు మాకెందుకు, మీరు ఖండించండి. మీరు కూడా మనుషులేగా, మీరు కూడా మేము దేశ పొలిటికల్‌లో ప్రజలేగా. లేవండి. ఇక్కడ చేసేదంతా రాజకీయ నాయకులే చేస్తున్నారు. సాధారణ రాజకీయ మనుషులు నాయకులే చేస్తే చేస్తున్నారని ఎలా మాట్లాడుతున్నారండి మీరు? ఎవరు? మీరు రాజకీయ నాయకులు మీరు చేస్తున్నారు. పూర్వం ఎన్నో చేశారు కదండీ ఇలాంటి ధర్నాలు. జరిగిన ఏంటండి ఆట్లికి జరిగిన ఆట్లికి చేశారు బయటకొచ్చి మరి ఇప్పుడు వన్స్. చేయటానికి ఏమిటి మీకు? ఎప్పుడు క్లెయిమ్ పైన నేను అలా కాదు మేడం. చేయలేదండి. యు ఇప్పుడు గో మీరు త్రూ మై చేయటానికి హిస్టరీ. బిఫోర్ యు స్పీక్ టు మీ, యు గో త్రూ మై హిస్టరీ అండి. ఓకే. నాకు నేను ఏ రోజు కూడా ఎవరో తప్పు హిస్టరీ ఏదో కోసం నేను వచ్చి మాట్లాడట్లేదు. చెప్పగానే, మీరు మీ పార్టీ వాళ్ళని మీరు వెనకడుగేస్తున్నారా? లేతే న్యాయం కోసం నిజంగా పోరాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అబ్బాయికి అన్యాయం జరిగినా, అమ్మాయికి అన్యాయం జరిగినా సరే మనిషిలాగా ఒక్క నిమిషం మేడం. ఆలోచించాలి. పార్టీ ఇక్కడ కాదు. మీరు ఇక్కడ మధ్య తరగతి పార్టీ అమ్మాయి. గురించి ఇక్కడ పెట్టారంటేనే మధ్య తరగతి మీకు అమ్మాయి ఒక ఏదో అందులో కోటీశ్వరుడు తప్పు కొడుకు. మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. లేదండి ఇక్కడ పార్టీ మధ్య తరగతి ఎత్తకండి, అమ్మాయి పార్టీ సరే గురించి పార్టీ పక్కన పెట్టండి. మాట్లాడకండి. ఒక అమ్మాయికి ఒక ఉన్నత బాధపడిందా స్థాయి అని చెప్పండి. సరే మీరు ఒక ఉన్నారు ఉన్నత కదా, మీరు స్థాయి కూడా ఒక మహిళనే ఒక కదా, ఉన్ మీరు ఒక ఉన్ పోరాడండి. నేను మీ మీరు ద్వారా పోరాడండి. పోరాడదామనండి. మీ వెనక నేను నుంచుందామని వచ్చి. పర్లేదండి, డెఫినెట్లీ మీరు మీరు ఒక పోరాడండి. మీ వెనక మేము ఉంటాం. ఉన్నతమైన తప్పు స్థానంలో ఉన్న ఒక లేదండి, తప్పు కొడుకుకి లేదండి. ఉన్నత తప్పు స్థానంలో ఉన్న ఎవరు కొడుకు ఒక చేసినా సరే శిక్ష మధ్యతరగతి పడాల్సిందే. అమ్మాయికి